మంగళగిరి ఎమ్మెల్యేగా గెలుపొందిన నారా లోకేష్ పేరు చెప్పి మంగళగిరికి చెందిన ఓ తెలుగుదేశం పార్టీ నాయకుడు అక్రమ కట్టడం పేరుతో మున్సిపల్ అధికారులపై ఒత్తిడి తీసుకొని వచ్చి మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ కాలనీలో 20 లక్షల రూపాయలతో నిర్మాణంలో ఉన్న తమ నివాసాన్ని కూల్చివేయించారని వడ్డెర సంఘం రాష్ట్ర నాయకులు కుంచాల కృష్ణకిషోర్ మీడియా ఎదుట వాపోయారు. సదరు ఘటనపై తాడేపల్లి ప్రెస్ క్లబ్లో కృష్ణకిషోర్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో మీనిగ ఆంజనేయులు, నక్కా నాగరాజు, దుర్గారావు, కుంచాల మల్లేశ్వరి, రజిత లక్ష్మి, మీనా కుమారి, శివపార్వతి, రమాదేవి తదితరులు పాల్గొన్నారు. 142-1 అనేది సబ్ డివిజన్ పేరు మీద ఇచ్చారు, వాళ్ళు అధికారులే ఇచ్చారు. ఎంఆర్ఓ గారి పేరు ఇదిగోండి, ఎంఆర్ఓ ఆఫీసులో సర్టిఫికేట్ కాపీ ఇది. తర్వాత అదే అధికారి 142-1 ఇది ఫేక్ అని, ఇదిగోండి ఇది డిస్ప్యూట్లో ఉంది, ఇది 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 పనికిరాదు, ఈ నెంబర్ 140-1 అనేది హైకోర్టులో ఆర్డర్ క్యాన్సిల్ చేస్తున్నారు, ఇతనిది కాదు ఇదని చెప్పేసి అని అన్నారు. ఇది వాళ్ళు ఇచ్చింది ఎంఆర్ఓ, ఇది తప్పని చెప్పేసి మళ్ళీ ఎంఆర్ఓ ఇచ్చారు, పొరపాటుగా ఇచ్చాం పోతినేని శ్రీనివాస్ అని. ఈ కాగితం చూపిస్తారు కానీ ఈ కాగితం చూపించరు, జనాలు నమ్ముతున్నారు. దయచేసి నేను ఒకటిసారి చెప్తున్నా సార్, ఇది నిన్న చేసిన ఈ అతి ఉత్సాహం ఒక్కొక్కళ్ళ అధికారులు, మున్సిపాలిటీ అధికారులు, పోలీస్ అధికారులు నిన్న ఈ రోజున తెల్లవారుజామునండి 4 గంటలకు ఎవరన్నా ఇల్లు బాగా కొడతారా? శనివారం పూట ఎవరన్నా నోటీసులు ఇస్తారండి? పబ్లిక్ హాలిడే రోజున ఎవరైనా నోటీస్ ఇస్తారా? పబ్లిక్ హాలిడే రోజున నోటీస్ ఇచ్చారు, 1 గంటలో మీరు దానికి రిప్లై ఇవ్వమని చెప్పేసి, లేదంటే పగలు కొడతామని అప్పటికప్పుడు వచ్చి శనివారం వచ్చి పగలు కొడుతుంటే అడ్డుకున్నాము. ఆ రోజు అయిపోయింది, ఆదివారం ఖాళీకి ఇచ్చారు. సోమవారం రోజున నేను కోర్టులో వేసి నేను ఆర్డర్ తీసుకొద్దాం, సాయంత్రానికి నేను ఆర్డర్ తీసుకొస్తానికి వెళ్తాను నేను అనేసరికి ఉదయం కరెక్ట్గా 5 గంటలకి మొత్తం ఒక్కసారిగా 100 మంది పోలీసులు, 70 మంది మున్సిపాలిటీ అధికారులు మొత్తం వచ్చారండి నా స్థలం కాడికి. వచ్చి ఇంత దుర్మార్గంగా ఎవరండి, ఎంత నా స్థలం నేను ఎంతటో ఉండండి, చిన్న చిత్తగా ఉండి పని చేసుకునే ఉండండి, నేను కూలి చేసుకొని బతికునేవాడిని. నా స్థలాన్ని అంత దారుణంగా మీరు వచ్చి ఇంతమంది వచ్చి కూలి చేస్తారా? నా తల్లికి ఇల్లు లేదండి, చనిపోద్ది, మా నాన్న చచ్చిపోయినప్పుడు ఇల్లు లేదు, ఆమె కోసం ఇల్లు కడదామని చెప్పేసి నేను కట్టానండి. ఆమె ఇల్లు రేపో మాపు ఇంట్లోకి వెళ్దామని, ఆ వయసు ముసలిది, ఆ వయసులో ఇల్లుకి వెళ్దామని సంతోషంగా వెళ్ళి రేపు మా పాలు పొంగించుకుందాం అనే టైంలో ఒక్కసారిగా ఇంతమంది మూకోమడిగా 200 మంది వచ్చి నా ఇల్లు కోల్దోసి ఆ స్థలాన్ని పోతినేని శ్రీనివాసరావుకి అప్పచెప్పడం కోసం, ఈ ల్యాండ్కి అతను దారి లేదని మొన్న ఎప్పటి నుంచో తన్నుకుంటున్నాడు, ఆ పర్మిషన్ లేక తన్నుకుంటున్నాడు. ఇదిగోండి పోతినేని శ్రీనివాస్ ఇక్కడ ఉన్నాడు, నేను ఇక్కడ ఉన్నాను, ఈ దారి కోసం ఇదంతా నేను కట్టింది ఇల్లు ఇక్కడ. ఈ ల్యాండ్ అతనికి అప్పచెప్పడం కోసం ఇంత దుర్మార్గమైన పనులు చేస్తారా మీరు? ఏం సార్, ఇదిగోండి ఇది పర్మిషన్ లేకుండా కట్టారు, 3 స్టేర్లు నా పక్కనే, నేను కట్టిన ఇంటికి కరెక్ట్గా 100 మీటర్ల దూరంలో 3 స్టేర్లు బిల్డింగ్ కట్టారు, దీనికి పర్మిషన్ లేదు. 3 స్టేర్లు ఇప్పుడు ఇంకా పైన కూడా వేస్తున్నాడు, చూడండి పైన కూడా, ఇదిగో ఇది పైన వేస్తున్నాడు, కనీసం వీళ్ళ దగ్గర కూడా వెళ్ళలేదు. ఎంత నీచమైన పనులండి మీరు అధికారులు. ఏమండి, ప్రజలు రూపాయి కష్టపడి మీకు డబ్బులు ఇస్తున్నారు, మీ ఉద్యోగాలు చేస్తున్నారు, మీరు చేసే పని నిజాయితీగా పనిచేయండి. అతి ఉత్సాహం ఎవరో ఏదో చెప్పారని అతి ఉత్సాహంగా మాత్రం మీరు పని చేయమాకండి. నేను దీని మీద రేపు ఈ నెల ఈరోజు ఇవాళ 11 15వ తారీఖున హోమ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్తున్నా, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి, హోమ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఈ విషయం మీద ఎంక్వైరీ చేయమని చెప్తా. ఎవరైతే ఏ అధికారులు అయితే నా ఇల్లు కూలదోశారో, ఎవరెవరైతే ఏం చేశారో నా దగ్గర మొత్తం రికార్డెడ్ ఉంది, నా దగ్గర అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, పక్కా ఆధారాలతో నేను తీసుకెళ్ళి రేపు పవన్ కళ్యాణ్ గారి ముందు పెడతాను. ఇది గనక వీళ్ళు గనక నాకు గనక నష్టపరిహారం గనక కట్టకపోతే నేను మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. ఈ రోజున మేము ఆ ఇంట్లో ఇప్పుడు ఇల్లు పగలగొట్ట అక్కడే ఉంటున్నాం. వాళ్ళ రౌడీలు, పోతినేని శ్రీనివాసరావు పెంచి పోషిస్తున్న రౌడీలు రోజు బళ్ళేసుకొని మా ఇంటి ముందుకు తిరుగుతూ ఉండి కర్రలతో ఏది ఐరన్ రాడ్లతో బళ్ళకు కట్టుకొని తిరుగుతూ ఉన్నారు. రాత్రి సిమెంట్ కట్టలు పోయినాయి, మా ఇంట్లో సిమెంట్ కట్టలు పోయినాయి, ఐరన్ రాడ్లు పోయినాయి.
మేము వచ్చేలేక ఇంట్లో పనిచేసే కుర్రోళ్ళని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెడతారా? పొద్దున్నే 5 గంటలకు ఏం చేశారండి పాపం వాళ్ళు పనిచేసే వాళ్ళని? పోలీస్ స్టేషన్ ఎందుకు తీసుకెళ్ళాలి వాళ్ళని? ఇంత దుర్మార్గమైన పనులు చేస్తూ ఉన్నారండి. మాకు పోతినేని శ్రీనివాసరావు వల్ల ప్రాణహాని ఉంది. పోతినేని శ్రీనివాసరావు వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం వల్ల మా కుటుంబాన్ని మొత్తానికి ప్రాణహాని ఉంది. దీని మీద కనుక మాకు కనుక ఏ చిన్న హాని జరిగినా కూడా మీదే బాధ్యత. మా కుటుంబానికి పోతినేని శ్రీనివాసరావు రక్షణ కల్పించాలి. లేదంటే మేము గట్టిగా ఈ ధర్నా చేస్తాం. చెబుతున్నా, మాకు గనక న్యాయం చేయబోతే ఈ విషయంలో ధర్నా చేస్తాం. ఇది కూడా ఆయన దగ్గర పెడతాము. మేమైతే ఊరుకోము. ఎందుకంటే ఇది చేసిన తప్పు. పార్టీలను అంటగడుతున్నారు ఎదుటోళ్ళకి. నా ఉన్న రికార్డు అంత పర్ఫెక్ట్గా రికార్డెడ్గా మా భూములన్నీ కరెక్ట్గా ఉంటే అడ్డగోలుగా దొంగ డాక్యుమెంట్లు అడ్డం పెట్టుకొని నా ల్యాండ్ని కబ్జా చేయాలి, అతను రోడ్డు పర్మిషన్ తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఆ రకంగా చేస్తూ ఉన్నారు. మేమైతే ఊరుకునే ప్రసక్తే లేదు. రేపు 5వ తారీఖున మాత్రం ఈ నెల 20వ తారీఖు మాత్రం పవన్ కళ్యాణ్ గారిని కలిసి హోమ్ మినిస్టర్ గారిని మా బాధలను ఆయనకి చెప్పి వాళ్ళ మీద ఎంక్వైరీ మాత్రం వేపిస్తామని చెబుతున్నా. ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది ప్రసక్తే లేదు. మేము ఒకటే చెబుతున్నాం అండి, మేము బీసీ కులానికి చెందిన ఒడ్డెర కులం. మాది ఒడ్డెర కులానికి సంబంధించిన అంటే మేము చిన్న కులం అనేగా మమ్మల్ని ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నారు. దయచేసి నేను చెప్తున్నా అండి, మేము ఊరుకునే ప్రసక్తే లేదు. మేము ఎంత చిన్న కులం అని నిజాయితీగా బతుకుతున్నాం. దుర్మార్గంగా వాళ్ళ ఆస్తులు ఇళ్ళ ఆస్తులు దోచుకునే అవసరం మాకంత లేదు. అతను ఇప్పటికైనా దుర్మార్గమైన ఆలోచన మానుకొని పార్టీని అడ్డం పెట్టుకొని పార్టీకి అడ్డం పెట్టుకొని అతను అడ్డమైన పనులు చేస్తూ ఉన్నాడు. దీని మీద మాత్రం పార్టీలో ఉన్నోళ్ళు ఎవరైనా సరే ఎంక్వైరీ చేయించండి, ఇతను మంచోడా చెడ్డోడని. దయచేసి ఇట్లా నాలాంటి వాళ్ళు ఎంతోమంది బలైపోయారు పోతినేని శ్రీని వల్ల. దయచేసి మాకు మాత్రం పోతినేని శ్రీని వల్ల రక్షణ కల్పించాలని మేము చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటా ఉన్నాము. ఈ రోజున నేను ఒకటే చెబుతున్నా అండి, మాకు మాత్రం న్యాయం చేయిందే మాత్రం మేము ఊరుకోము. అది మేము కంపల్సరిగా చెప్తాం. మాకు న్యాయం కావాలి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఒక మంచి హోదాలో ఉన్నారు. సార్ వాళ్ళు. ఇలా ముఖ్యమంత్రి కొడుకు పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్గా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు అంత హోదాలో ఉన్నప్పుడు వాళ్ళు మాకు న్యాయం చేస్తారు. ఇట్లా పక్కన పెట్టుకొని పిల్లిలాగా ఈ పార్టీని అడ్డం పెట్టుకొని చేసే వాళ్ళకి వాళ్ళు దాని గురించి గమనిస్తారని మేము అనుకుంటున్నాము. వాళ్ళు మాత్రం న్యాయం అయితే చేస్తారు. ఎందుకంటే మేము నిజాయితీగా ఉన్నాం, మేము పర్ఫెక్ట్గా ఉన్నాం. మాకు అంత రికార్డులు కూడా అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. మేము ఎక్కడికైనా తీసుకొని వస్తాం మా రికార్డులు. నీకు దమ్ముంటే నీ రికార్డు ఉంటే తీసుకొని రమ్మను. మీ దగ్గర ఉన్న రికార్డులు మొత్తం రేపు హోమ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు తీసుకొని రాండి. మీ రికార్డులు కూడా అక్కడే పరిశీలించి ఎవరి దొంగ రికార్డులు, ఎవరు భూమి ఎవరు కబ్జా చేస్తారనేది మొత్తం తేలుస్తారు అక్కడే. నా ఇల్లు ఎవరు కూలగోశారు, ఎవరెవరున్నారు మొత్తం నా దగ్గర సీసీటీవీ ఫుటేజ్ మొత్తం ఉంది. వాళ్ళందరినీ మాత్రం ఎవరిని కూడా నేను ఊరుకునే ప్రసక్తి లేదు. అవి మొత్తం కోర్టులో సబ్మిట్ చేస్తున్నాం. రేపు వీళ్ళందరి మీద కోర్టులో సబ్మిట్ చేసి వీళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే నేను ఒకటే అండి, నేను బీసీ కులానికి సంబంధించినోడు కాదు చూస్తున్నా. అది ఇది కుంచాల కృష్ణ కిషోర్కి తప్ప ఎవరికి హక్కు లేదు అని. ఇదిగో ప్రైమ్ విల్లాస్ డిక్లరేషన్ సూట్లో ఇది కుంచాల మంగేశ్వర్ ఈమె పేరు మీద ఉంది. ఈమె మంగేశ్వర్ అని చెప్పేసి డిక్లరేషన్ సూట్లో కన్ఫామ్ చేశారు. ఇదిగోండి ఆర్డర్ కాపీ మీకు చూపిస్తాను. అతని దగ్గర ఉంటే కాపీని చూపించమనండి. ఇది ఆర్డర్ కాపీ, కోర్టు ఆర్డర్ కాపీ. ఇదిగోండి ఆర్డర్. ఇట్లాంటి కాపీ అతను తెమ్మనండి, నేను వదిలేస్తా. ఆర్డర్ కాపీ నాకు ఉంది, వదిలేస్తాను. ఇవన్నీ అధికారులు చూడట్లేదు. అతను ఏది చెప్తే అది నమ్ముతున్నారు అంతే. అది సంబంధం లేని కాగితాలు తీసుకొచ్చి అతను ఒక కథ అల్లి చెప్తే నిజమే అనుకుంటున్నారు, చదవరు. ఎందుకంటే భయం. ఇదిగోండి పోతినేని శ్రీనివాసరావు ఓడిపోయిన కేసు. ఇది కూడా ఉంది. ఇదిగోండి అతనే వేసుకున్న కేసు. ఇదిగో నెంబరు 113/2018 కేసు. అతను ఓడిపోయాడు. అతను కూడా ఆర్డర్ ఉంది. అతనికి కూడా ఆర్డర్ ఉంది కేసులో. ఆర్డర్. అతని ఆర్డర్. ఇది ఓడిపోయిన ఆర్డర్. అతను వేసుకున్న కేసు అతనే ఓడిపోయాడు. అది చెప్పరు. అది సార్ పరిస్థితి.
దయచేసి మీడియా మిత్రులంతా కూడా ఇట్లాంటి దుర్మార్గమైన ఆలోచనలు చేసే వాళ్ళ మీద చర్యలు తీసుకుని మీరు నిజంగా మీకు దండం పెడతానండి. మీరు మాత్రం ఈ వార్త క్లియర్గా రాయండి. ఎవరు మోసం చేస్తున్నారో, ఎవరు కాగితాలు తీసుకొచ్చి చూపించి రికార్డెడ్గా కోర్టు కాపీలన్నీ చూపిస్తున్నారో మీరు అతను ఈ రోజు కూడా ఎన్నిసార్లు ప్రెస్ మీట్ పెట్టినా కూడా ఒక్క కాగితం కూడా చూపించలేదు. చూపించుకొని నోటి మాటతో చెబుతారు. నోటి మాటతో చెప్పి అతను కొత్తగా ఒక కాగితం మీద రాసి ఇవ్వగానే అది వార్తలో రాస్తున్నారు. కొంతమంది తెలుసో తెలియకో వాళ్ళు చెప్పిన మాటలని పిచ్చి రాతలు రాస్తున్నారు. ఉన్న వాస్తవాలు రాయకుండా ఏదో అతనికి నచ్చినట్టు అది ఏది చెప్తే అతను రాసేస్తున్నారు. అంటే అతను అనుకోగా రాపించుకుంటున్నాడు. ఎదుటోళ్ళని దొంగలను చేస్తున్నాడు. దానివల్ల మేము చాలా నష్టపోయామండి. ఈరోజు నేను 20 లక్షల రూపాయలు నష్టపోయాను. రేపు ఇళ్లలోకి వెళ్దాం అనుకున్న టైంలో మా కుటుంబం రోడ్డు పాలైపోయింది. ఈరోజు మాకు న్యాయం చేయండి. మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరికీ తెలియజేయండి. వాళ్ళకు కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారికి, మా హోమ్ మినిస్టర్ గారికి, లోకేష్ గారికి తెలియజేయండి. పార్టీల గురించి వద్దండి. మనకి పార్టీలు ఏ పార్టీ ఎవరైనా కానీ న్యాయం అనేది చేయండి అంతే. మీకు రిసీవ్డ్ కాపీ మీరు పగలగొట్టి మా ఇల్లు పాల్గొడుతున్నారు కదా, మా ఇల్లుకు సంబంధించి మీరు ఇచ్చిన తీసుకోకూడదండి. పైన కమిషనర్ గారు ఉన్నారు, కమిషనర్ గారు తీసుకోవాలి. మాకు తెలియదు, అది మా పని మేము చేస్తాం. మీరు తీసుకోండి సార్. మున్సిపాలిటీ అధికారులు, పోలీసులు లోకేష్ బాబు నీకు తెలియకుండా జరుగుతున్నాయి ఇవన్నీ. వాడిని అరకట్టు, పేరు వస్తుంది. పవన్ కళ్యాణ్ బాబు గారు, లోకేష్ బాబు గారు, మీరందరూ మీకు అన్ని తెలియకుండానే ఇక్కడ చేస్తున్నాడు. మంగళగిరిలో ఈ రకంగా చేస్తున్నాడు. మీరే చేయాలి, మీరే అరకట్టాలి. తెలీదు పవన్ కళ్యాణ్ బాబు పాడు చేశాడు, తెలీదు చంద్రబాబు గారికి తెలీదు. ఈ దుర్మార్గాల సంగతి తెలీదు. ఇటు అక్రంగా సంపాదించిన కూడా తెలీదు వాళ్ళకి. తెలియక ఈ ప్రభుత్వం లంచం తీసుకున్నాడు. లంచం ఇచ్చాడు మున్సిపాలిటీ వాడికి. అందుకే వాడు కావాలని చెప్పి పొద్దున్నే ఎవడు చేయడు డ్యూటీ, పొద్దున్నే చేయడు డ్యూటీ. 5ంటికి వచ్చి వాడు పొద్దున్నే డ్యూటీ చేస్తున్నాడు. అంటే వాడి దగ్గర డబ్బులు తీసుకొని మమ్మల్ని ఇలా చేస్తున్నాడు. వాడు కావాలని చెప్పే చేస్తున్నాడు. ఇంత దుర్మార్గంగా చేసేది మీరే అరకట్టాలి. ఆ పోతినేని సీను అక్రమాలన్నీ మీరే అరకట్టాలి. అప్పుడే లోకేష్ బాబుకు పేరు వచ్చింది. లేదంటే లోకేష్ బాబుకు పేరు రాదు. వీడి వల్ల పేరు చెడిపోద్ది మంగళగిరిలో. ఇదొక్కటే మీరు చేయాల్సింది. అరకట్టండి. అక్రంగా సంపాదించిన అన్ని దుర్బాబు చేసిన అన్ని పడేయాలి. మరి న్యాయం అయితే, లేకపోతే ఏం లేదు. వాడి కూడా పడేయాలి. నాశనం అయిపోవాలా? వాడికి ఏదో హార్ట్ అటాక్ లేదా క్యాన్సర్ ఏదో ఎవరు సొమ్ము తీసుకోలేదుగా. వాడు ఎవరు సొమ్ము తీసి కట్టుకోవాలా? వాడు కష్టపడ్డాడు, కష్టపడి కట్టుకుంటే వాడు దుర్మార్గం. వాడికి దారి లేదని చెప్పి దాసం చేశాడు. వాడికి దారి దాసం చేశాడు. ఇల్లు ఉండడానికి ఇల్లు కూడా లేదు. ఇప్పుడు ఎక్కడ ఉండాలా? అదే గవర్నమెంట్ ఆస్తులు వాడు పాడు చేశాడు. దీని మీద యాక్షన్ తీసుకోండి. మీరు మా ఇంటి మీద యాక్షన్ తీసుకోపోయినా గవర్నమెంట్ ఆస్తులు పాడు చేస్తున్నారు. దాని మీదనే యాక్షన్ తీసుకోండి. దాని మీద యాక్షన్ తీసుకోండి. అది చేయండి. 2-3 పోతున్నారు కట్ చేసి అక్రమాలన్నీ ఆరకట్టింది. ఎప్పుడు పడేయాలి పోరాడి కోట్లు అమ్ముతున్నాడు. కట్టడం కోట్లు అమ్ముతున్నాడు. దారి లేదని చెప్పి ఇంత అక్రమంగా ఇక్కడ పాల్పడ్డాడు అనమాట. వాడు దారి అడిగితే మేము ఏమన్నామని అట్లా పాల్పడ్డాడు. అందుకని దోషం చేస్తే దారి ఉంటుంది అని దోషం చేశాడు. అది అంతేగా అంత అక్రమంగా పాల్పడి మొత్తాన్ని సిబ్బందిని మొత్తాన్ని తెల్లారిపాటికి దించేసి వాడు పడే రాత్రి నుంచి వేసి ప్లాన్ మొత్తాన్ని చెప్పి దింపించాడు. గవర్నమెంట్ మొత్తాన్ని దింపించాడు. వాడు మున్సిపాలిటీ వాడు ఎంత నూకాడు? 10 లక్షలు నూకాడు, 20 లక్షలు నూకాడు. గెలిచింది నారా చంద్రబాబు నాయుడు. 20 లక్షలు నూకాడు. వాళ్ళు వచ్చి మున్సిపాలిటీ వాడు వచ్చి గెలిచింది. లోకేష్ గారు గెలిచింది. మీరు గెలిచాడంట. మంగళగిరి గెలిచాడంట. లోకేష్ కాదంట గెలిచింది. నాదే రాజ్యం అని చెప్పి నేనే లోకేష్ కాదు నాదే రాజ్యం అని చెప్పి మిమ్మల్ని ప్రోత్సాహం చూసుకొని
మంగళగిరి మొత్తం నా సోదరులా ఉందని లెవెల్ పడుతున్నాడంట వాడు. ఆ ప్రోత్సాహం చూసుకొని ఇట్లా తయారయ్యాడు. ఇంకెంతమందిని దోషం చేస్తాడు, ఎంతమంది ఆక్రమించుకుంటాడు స్థలాలు, ఇవన్నీ కట్టించుకున్నాడు, బిల్డింగ్లు కట్టించి కోట్లు అమ్ముతున్నాడు. కోట్లు అమ్ముతున్నాడు అంట. నోరు లేని వాళ్ళకి ఉండడానికి ఇల్లు లేని వాళ్ళకి ఇట్లా దోషం చేస్తున్నాడు వాడు. ఇట్లా దోషం చేసి సచ్చినాడని ఎన్న నాశపోతావు, నీ ఉద్యోగం ఊడిపోయింది, నీకు నీ పుట్టగతులు కూడా ఆనందంగా నిజంగానే ఏదైనా వాడు కొంపట్టు చేశాడు, ఇళ్ళంతా నాశనం చేసి పెట్టారు. యాక్సిడెంట్ అయిపోయి ఎక్కడో ఊడ్చుకొని పోతాడు. వాడి దగ్గర 10 లక్షల డబ్బులు తీసుకొని వచ్చి నాశనం చేసిపోతున్నాడు. వీడందరూ ఊడ్చుకొని పోతాడు. మార్పుడు వచ్చినాడండి బట్టని పోతున్నాడు, పోతున్నాడు. వాడితే ఉంది, వాడు తిన్నాడు. అదే కొట్టాలి చేశారు. చేసేది ఏం లేదు. ఏం లేదు, ఇంకా శవాల గుట్ట అయిపోయిందిగా. ఇదిగో తీసుకెళ్తా, అట్లా తీసుకెళ్తా. నెల నెల అయింది, నెల పైన అయింది.
దుర్మార్గంగా చేస్తున్నాడు. పోతునేని సీను దుర్మార్గంగా చేస్తున్నాడు. ఇది న్యాయం కాదు ఇలా చేయటం. తెలుగుదేశం పార్టీ మేము సభ్యురాలమే. తెలుగుదేశం పార్టీలో ఇలాంటి పనులు చేస్తున్నాడు పోతునేని సీను. కొంచెం మీరు కావాలని చెప్పి అందరు ఆస్తులు ఆక్రమించుకొని ఇలా చేస్తున్నాడు. మీరే అరికట్టాలి. ప్రభుత్వం వచ్చింది, మనకెంతో సంతోషం అనిపించింది, కానీ మీరు ఇలా చేస్తున్నాడు. వాడిని అరికట్టండి, మన ప్రభుత్వం బాగుంటది. వాడిని అరికట్టితేనే మనం మంగళగిరిలో లోకేష్ బాబు పేరు వస్తుంది. వాడు ఇలా చేస్తే లోకేష్ బాబు పేరు రాదు. వాడే ఇట్లా చేస్తాడు. అందరూ ఆస్తులు ఆక్రమించుకొని ఇలా చేస్తున్నాడు. మేము పోలా కూడబెట్టుకొని కట్టుకున్నారయ్యా తల్లి లేని పిల్లలు, తండ్రి లేని పిల్లలు అయ్యా వాళ్ళు. మూగమ్మాయి 2 ఆడపిల్లలు పెట్టుకొని బతుకుతుంది మొక్కాయి. అట్లాగే ఉన్నామని ఇలా చేస్తున్నాడు వాడు. మీరే న్యాయం చేయాలి. ప్రభుత్వమే న్యాయం చేయాలి. మీరు ఏం చేస్తారో మీరేం చేయాలి. వాడికి ఎన్నో సార్లేదు. ₹1 కోటి పడేశాడు. మున్సిపాలిటీకి ₹1 కోటి పడేశాడు. పడేసి